guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఎలా ఉన్నారు అందరూ? Guys, ఈ రోజు మన ట్యూటోరియల్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ అంటే ఆచార్య మూవీలోని చిరంజీవి గారు నటించిన సాంగ్ అండి. సానా కష్టం సాంగ్ అంటే రీసెంట్ రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ సంబంధించిన కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్, మన చిరంజీవి గారు వేసిన కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ మీకు ఎలా వేయాలి అనేది, అలాగే కొంచెం డీటెయిల్గా డ్యాన్స్ రాని వరకు కూడా అర్థమయ్యే విధంగా కొంచెం స్లోగా వన్ బై వన్ చెప్పడం జరిగింది. ఓకే గైస్, వీడియోని డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఆ స్టెప్స్ ఎలా చేయడం మీకు అర్థమవుతుంది. ఎస్, అలాగే నాకు కామెంట్స్లో చాలా మంది కామెంట్ చేశారు ఏ సాంగ్స్ కావాలి ఏంటి అనేది. సో అన్నింటిని కూడా నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో ఎవరు కామెంట్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేది నేను మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చేస్తాను అనమాట. అలాగే గైస్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ చాలా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడు ఈ స్టెప్స్ అనేది మీకు సింపుల్గా వన్ బై వన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా స్లోగా మీకు చేసి చూపిస్తాను అనమాట. ఓకే గైస్, ఫస్ట్ మనం స్టెప్ చేసేటప్పుడు సో మనకి సిగ్నేచర్ మూవ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ పొజిషన్ ఉంటాం కదా. ఈ మూవ్మెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ లెగ్ మూవ్మెంట్ చూపిస్తాను, తర్వాత హ్యాండ్ మూవ్మెంట్ చూపిస్తాను. ఓకే గైస్, ఫస్ట్ చేసినప్పుడు రైట్ లెగ్ 1 2, లెఫ్ట్ లెగ్ దగ్గరికి మళ్ళీ లెఫ్ట్ లెగ్ మళ్ళీ బయటికి 1, రైట్ లెగ్ దగ్గరికి 2. ఓకే, అర్థం కదా, ఇది స్టెప్ అనమాట. సో మనం జస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫస్ట్ సింపుల్గా ఇలా కాకుండా ఈ లెగ్ ఈ షేప్ అనమాట 1. ఓకే గైస్, రెడీ స్టార్ట్ 1 2. ఓకే, అర్థం కదా. మనం ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ 1 2. ఓకే, అర్థం కదా. ఒకసారి మళ్ళీ మీకు సింపుల్గా చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే, ఇది మూవ్ అనమాట. ఇది మనకి 4 టైమ్స్ వస్తుంది. సో రిపీటెడ్గా సెకండ్ టైం కూడా వస్తుంది. ఒకసారి మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, అర్థమైంది కదా. ఇది మూవ్ అనమాట. దీనికి మనం హ్యాండ్ మూవ్ యాడ్ చేసినప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ చేసినప్పుడు సో ఇలా చేస్తాం కదా. చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి రావాలి, రైట్ హ్యాండ్ కిందకి రావాలి. 1. ఓకే, అర్థమైంది కదా. సో ఏం లేదు 1 ఇలా రావాలి. రెడీ స్టార్ట్ 1 2 దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 1 2. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి మీకు హ్యాండ్ మూవ్ మళ్ళీ కలిపి చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1. ఓకే, రైట్ హ్యాండ్ అనేది ఈ పొజిషన్ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ పొజిషన్ రావాలి. ఓకే గైస్, 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. ఇలా చేసినప్పుడు 1 చేయాలి 2, మళ్ళీ నెక్స్ట్ 1 చేయాలి 2. చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ సేమ్ చేస్తాం, దీనికి మళ్ళీ హ్యాండ్ మూమెంట్ మారుస్తాం అన్నమాట. రెడీ స్టార్ట్ 1 2. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 2 చేసి జస్ట్ ఏం చేసి 1 2 నెక్స్ట్ మళ్ళీ 1 2 ఈ పొజిషన్ కావాలన్నమాట. ఓకే గైస్, అర్థమైంది కదా. రెడీ, ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే, ఈ పొజిషన్కి వస్తాం అన్నమాట. ఒకసారి ఈ కంప్లీట్ స్టెప్ మీకోసం చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా. ఈ పొజిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 2 3. గైస్, ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ లాగుతున్నట్టు జస్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా. రెడీ స్టార్ట్ 1 1 2 3 4. పొజిషన్ చేసాం. పొజిషన్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ దీని కింద ఉన్నమాట. చేసినప్పుడు 1 2 ఇది హ్యాండ్ మూమెంట్. రెడీ స్టార్ట్ 1 2. దీనికి మళ్ళీ మనం హిప్ యాడ్ చేయాలన్నమాట. హిప్ యాడ్ చేసినప్పుడు 1 2. ఓకే, అర్థం కదా. అంటే రైట్ సైడ్ నుంచి 1 2 మళ్ళీ 1 2. కేస్ దానికి చేసినప్పుడు 1 2. కేస్ అర్థం కదా. మనం 1 2 3 4 5 6 7 8. ఇది మన స్టెప్. సరే, మీకు కంప్లీట్ స్టెప్ ఒకసారి చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్, ఓకే గైస్, తర్వాత మూవ్మెంట్ చేసినప్పుడు మనం ఈ పొజిషన్లో ఉంటాం. ఓకే గైస్, మనం ఈ పొజిషన్ ఉన్నప్పుడు సో ఫస్ట్ హెడ్ మూవ్మెంట్తో పాటు లెగ్ మూవ్మెంట్ అనమాట. జస్ట్ 1 వేరే ఎలా చేస్తున్నట్టు హెడ్ మూవ్మెంట్ నుంచి 1, దాంతోపాటు లెగ్ మూవ్మెంట్ 1 2. ఓకే గైస్, అర్థమైంది కదా. ఇలా అంటే 1 2 ఇలా పడాలి. అండ్ గైస్, ఇప్పుడు ఒకసారి చెప్తాను. స్టార్ట్ 1 2 చేసిన తర్వాత 3 4 అనేది స్లోగా చేయాలి. ఎలా అంటే 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా.
ఒకసారి మళ్ళీ 1 2 3 4 దీన్ని హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు కాలర్ని పట్టుకొని స్లోగా 3 4. ఓకే గైస్ అర్థమైంది కదా. 3 4 అనేది స్లోగా 3 4 చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ తీయాలి. లెఫ్ట్ లెగ్ తీసినప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఫాస్ట్గా హెడ్ మూమెంట్తో పాటు 1 2 ముందుకు రావాలి. అర్థమైంది కదా. హెడ్ స్టార్ట్ 1 2 వచ్చింది కదా. ఇప్పుడు ఇది చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేయాలి మనం ఇక్కడ. లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ కాగా పట్టుకొని నెక్స్ట్ 3 4 స్లోగా 3 4 స్లోగా. మీకు అర్థమైంది కదా. సరే మీకు ఒకసారి కంప్లీట్గా ఈ 2 స్టెప్స్ చెప్తాను. 1 2 3 4 1 2 3 4. ఓకే అర్థమైంది కదా. ఇప్పుడు మనం 3 4 ఇక్కడికి చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చేసేటప్పుడు ఈ పొజిషన్ ఉంటాం. 3 4 చేసిన తర్వాత స్లోగా 3 4 చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ సేమ్ యాస్టీస్ రైట్ లెగ్తో ముందుకు పుష్ చేయాలి. హెడ్ మూమెంట్ చేయాలి. 1 2 చేసిన తర్వాత 3 4 సేమ్ యాస్టీస్ 3 4 చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే 1 2 అనేది స్పీడ్గా చేయాలన్నమాట. కేసు అర్థమైంది కదా. కేసు ఇప్పుడు కంప్లీట్ స్టెప్ మీకోసం వివరంగా బీట్ దగ్గర స్లోగా చేసి చూపిస్తాను. రెడీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్ అర్థమైంది కదా. ఓకే గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ మూమెంట్ చేద్దాం. నెక్స్ట్ మూమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మన 2 లెగ్స్ అనేది ఈ షేప్లో ఉండాలి. సో ఈ షేప్లో కొంచెం లెగ్స్ దూరంగా ఉండి ఈ పొజిషన్లో ఉండాలి. చేసినప్పుడు లెగ్ మూమెంట్ రైట్ లెగ్ 1 లెఫ్ట్ లెగ్ 2 1 2 అనేది మనం ఎలా చేస్తామో స్లోగా 1 2 3 4 5 6 ఇలాగా. రెడీ స్టార్ట్ ఫస్ట్ 1 2 3 4 ఈ మూమెంట్ చేస్తూ మనం సైడ్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫస్ట్. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 8 కౌంట్ అనమాట. 8 కౌంట్ అనమాట. ఎలా అంటే మీకు ఒకసారి చేసి రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్ అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి సో రైట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ కింద ఈ పొజిషన్ ఉండాలి. ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 మన స్టెప్తో పాటు మనం కంటిన్యూగా చేయాలన్నమాట. దీన్ని కంబైన్ చేసి ఒకసారి మీకు చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. ఎస్ ఇక్కడికి అయిపోయింది కదా. సో ఈ స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు రైట్ లెగ్తో 1 కేసు అర్థమైంది కదా. రైట్ లెగ్ 1 చేసి బ్యాక్ పుష్ అనమాట. పుష్ చేసి 1 2 3 కేసు అర్థమైంది కదా. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. రెడీ 1 చేసి బ్యాక్తో 1 2 3 ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 1 2 3 కేసు అర్థమైంది కదా. 1 2 3 చేసి 1 2 మళ్ళీ పొజిషన్ కావాలి. ఓకేనా గైస్. మళ్ళీ సేమ్ పొజిషన్ కావాలి. ఒకసారి మీకు అది కంప్లీట్గా చేసి చూపిస్తాను అక్కడ దాకా. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 మళ్ళీ పొజిషన్ నుంచి మళ్ళీ సేమ్ స్టెప్ 1 2 3 4 5 6 7 8. కేసు అర్థమైంది కదా. ఓకే గైస్ వీడియో చూసారు కానీ వీడియో స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా వచ్చేస్తే. అలాగే మీకు ఈ స్టెప్స్ మీకు ఏ డౌట్ ఉన్నా అలాగే మీకు ఫర్దర్ ఏ స్టెప్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. గైస్ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.